మొంతా తుపాను సృష్టించిన బీభత్సంతో హనుమకొండలోని జవహర్ కాలనీ, విష్ణుపురి, సప్తగిరి, వివేక్ నగర్, సమయ్య నగర్, హంటర్ రోడ్డు ప్రాంతాలు భారీగా నీట మునిగాయి. వరద ప్రవాహ బీభత్సంతో కొట్టుకొచ్చిన బురద, ఇసుక మేటలతో కాలనీ వాసులకు ఇబ్బందులు తప్పటం లేదు. తడిసి ముద్దైన సామగ్రిని ఆరబెడుతూ కన్నీరు మున్నీరవుతున్నారు. నిత్యావసర వస్తువులతో పాటు ద్విచక్ర వాహనాలతో పాటు వాషింగ్ మిషన్, కూలర్ వంటి విలువైన వస్తువులు కొట్టుకుపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలని వరద ముంపు బాధితులు వేడుకుంటున్నారు. అనుకోకుండా మొన్న ఉదయం పూట తీవ్రమైన వరదలు రావడం వల్ల మా ఇల్లు అనేది డ్యామేజ్ బాగా జరిగింది. బియ్యంతో సహా ఇంట్లో ఉన్న వస్తువులు, ఫ్రిడ్జ్, టీవీ, కూలర్ అన్నీ కూడా ఖరాబ్ అయిపోయాయి. ప్రభుత్వం నుంచి ఎలాంటి ఏమైనా వస్తాయేమో అని ఆశిస్తున్నాము. నాకు వచ్చేసి నా పర్సనల్గా 4 నుంచి 5 లక్షల వరకు నష్టపోయాను. పోయిన సంవత్సరం కాక అంతకుముందు సంవత్సరం కూడా వచ్చాయి, కానీ రోడ్డు మీద నుంచే వెళ్ళిపోయాయి, ఇంట్లోకి రాలేదు. ఇది రెండోసారి, ఇక్కడ నేను వచ్చిన దగ్గర నుంచి ఇది రెండోసారి మాకు. అవన్నీ చెత్త చెదారం అంతా కూడా బయట పరుపులు పోయినాయి, మంచాలు పోయినాయి, పీతాంబరాలు పోయినాయి, 3 బండ్లు డ్యామేజ్ అయిపోయింది. ఈ రకంగా నష్టం జరిగింది. మరి ఈ వరదలు వచ్చినప్పుడు మాత్రం ఏ అధికారులు రాలే, ఏ కాలనీ ప్రెసిడెంట్ రాలే, సెక్రటరీ రాలే, ఎవ్వరు రాలే. ఇక్కడ కాలనీలో జరిగినటువంటి ప్రజలకు ఎవ్వరు కూడా ఎలాంటి సహకారం చేయలే.